నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ జలాశయంలో జలకళ ఉట్టిపడుతోంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత సామర్థ్యానికి మించి వరద నీరు చేరడంతో మొత్తం 42 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద పరవళ్లు తొక్కుతున్న వరద ఉధృతిని మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, ఓవర్ టు యు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎంతటి జలకళతో ఎంతటి సుందరమైన దృశ్యాలతో కనిపిస్తుందో మనం తిలకించవచ్చు. ఏదైతే బాల్కొండ మండలం పోచంపాడు గ్రామం వద్ద ఉన్న ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. నిన్న మొన్నటి వరకు 4 లక్షల వరకు ఇన్ఫ్లో, 4 లక్షల వరకు అవుట్ఫ్లో ఉన్న ఈ ప్రాజెక్టు ఇన్ఫ్లో అంతా కూడా ఇవాళ ఏదైతే మంగళవారం వరకు కొంతవరకు తగ్గుముఖం పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 2,54,000 ఇన్ఫ్లో కనిపిస్తుంది, అలాగే 2,60,000 వరకు అవుట్ఫ్లో వదులుతున్నారు 42 గేట్ల ద్వారా. ఏదైతే మొత్తం పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా 1088 అడుగుల నీటి మట్టం కనిపిస్తుంది. మొత్తం 90 టీఎంసీల సామర్థ్యము. ఈ టీఎంసీలలో కనుక చెప్పుకుంటే ఇప్పుడు పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నప్పటికీ కొంత డెఫిసిట్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 80 టీఎంసీల వరకు నిల్వ ఉంచి 10 టీఎంసీల తక్కువగా మెయింటైన్ చేస్తూ దిగువకు నీటిని వదులుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అద్భుతమైన దృశ్యం 2010 తర్వాత ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. 42 గేట్లు మొత్తం కూడా వదిలి ఇలా నీటిని విడుదల చేసిన పరిస్థితి 2010 తర్వాత ఈ సంవత్సరం 2016లో మళ్ళీ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 42 గేట్లు పూర్తి స్థాయి మొత్తం 42 గేట్లు ఉన్నాయి ఈ ప్రాజెక్టుకు. 42 గేట్లు కూడా వదిలేంత వరద వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. 2010లో ఈ పరిస్థితి కనిపించింది. మళ్ళీ 16 సంవత్సరాల తర్వాత ఈ 42 గేట్లు వదిలి నీటిని 2 లక్షలకు పైగా ఈరోజు అంటే నిన్న మొన్నటి వరకు కూడా 4 లక్షల వరకు వదిలేసిన పరిస్థితి కూడా చెప్పుకోదగ్గ విషయం. 4 లక్షల ఇన్ఫ్లో, 4 లక్షల అవుట్ఫ్లో కూడా రావడం అనేది 2010 తర్వాతనే మళ్ళీ కనిపిస్తుంది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లో, అవుట్ఫ్లో విడుదల చేయడం అనేది కూడా ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చరిత్రలో చెప్పుకోదగ్గ విషయం. మొత్తానికైతే 6 జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 6 జిల్లాల పరిధిలో కూడా మొత్తం 18 లక్షల ఆయకట్టు, వివిధ రకాల పంటలకు ఈ ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొత్తం కూడా ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున సంతోషపడుతున్నారు రైతులంతా కూడా. మొత్తం 180 టీఎంసీల నుంచి 200 టీఎంసీల వరకు నీటిని ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వచ్చినట్టు ఈ జూన్ 1 నుంచి చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 90 టీఎంసీలు ఇప్పటివరకే దిగువకు గోదావరికి విడుదల చేశారు. మరో 90 టీఎంసీల సామర్థ్యం ఉన్నది కాబట్టి దాదాపు 180 నుంచి 200 టీఎంసీల వరకు ఇప్పటివరకు నీళ్ళు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది.